అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఇసుకాసురుడు జగన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఇసుక దోపిడీ మనందరం కూడా ప్రత్యక్షంగా అనేక ఉదాహరణల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దు అని చెప్పినా సరే అడ్డగోలుగా ఏ విధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క క్లియరెన్స్లు ఏమీ లేకుండా అడ్డగోలుగా ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం అనేక కథనాల ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఎంత అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందో, దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక స్కామ్ ఈ ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి పాల్పడినటువంటి విషయం ఆయన కూడా ఒక ప్రజెంటేషన్ ద్వారా పూర్తి ఆధారాలతో వివరించడం జరిగింది. అంతేకాకుండా 2021 మే నుండి కూడా కొన్ని బూటకపు టెండర్లు నడిపి కొన్ని బినామీ కంపెనీలని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ల పేర్లతో అడ్డగోలుగా దోచేస్తున్నారు. మే 2021 నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో 2023 నవంబర్ డిసెంబర్ వరకు కూడా జేపీ పవర్ వెంచర్స్ పేరుతో అడ్డగోలు దోపిడీ. ఆ తర్వాత మళ్ళీ టెండర్ల పేరుతో ఈసారి ఇంకొక 2 కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి సీఎం సోదరుడైనటువంటి అనిల్ రెడ్డే స్వయంగా ఈ ఇసుక దోపిడీనంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. 2021లో టెండర్లు పిలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము గట్టిగా డిమాండ్ చేశాం. ఈ టెండర్లన్నీ కూడా పచ్చి బూటకం. ముందుగానే ఒక కంపెనీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలివిగా ఆ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి మీరు తెరలేపారు. 1528 కోట్ల రూపాయలు నామమాత్రపు చెల్లింపుకే ఇసుక మొత్తం కూడా ఒక కంపెనీకి మీరు ఏ రకంగా కట్టబెడతారు, ఇది దోపిడీ కాక మరేంటి అని మేము ఆ రోజున గట్టిగా నిలదీయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మనందరికీ తెలుసు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో. అవన్నీ చూసిన తర్వాతే 1528 కోట్లు ఏంటండి, ఇంత తక్కువకి అసలు మీరు టెండర్ ఏ విధంగా మీరు ఫైనలైజ్ చేస్తారని చెప్పి ఆ రోజున అడిగితే ఆనాటే ఉందని ఈనాటి వరకు కూడా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు, వీరిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చి అబ్బాయి అసలు చాలా పారదర్శకంగా మేము టెండర్లు పిలిచాం, అసలు ఆ కంపెనీకి కూడా దీనిలో పాపం పెద్దగా మిగిలేదేమీ లేదు, 2 సంవత్సరాల పాటు ఇసుక టెండర్లు ఇసుక తవ్వకాలు వారు నిర్వహిస్తే మిగిలేది పాపం వాళ్ళకి 72 కోట్లు మాత్రమే. ఇదిగోండి ఆనాడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త నేను చదివి వినిపిస్తా ఉన్నా. మార్చి 23, 2021 అంటే ఈ టెండర్లు ఖరారు అయినటువంటి సందర్భంలో స్వయంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అన్న మాటలు, ఇసుక విక్రయాలలో మిగిలేది 72 కోట్లు మాత్రమే. ఆరోపణలు చేసిన వాళ్ళు టెండర్లు ఎందుకు వేయలేదు, వాళ్ళకి ఆ విలువ తెలుసా, పారదర్శకంగా చేస్తే విమర్శలు బాధాకరం అని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏటా 2 కోట్ల టన్నుల విక్రయాలతో కేవలం 950 నుండి 965 కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నులు మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయి అని చెప్తూ, దాని ద్వారా వచ్చేది కేవలం ఒక 950 కోట్లు, దానిలో 765 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే పాపం ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీకి మిగిలేది 64 కోట్లు మాత్రమే. నిర్వహణ ఖర్చులు 64 కోట్లు అవుతాయి. ఇక మిగిలేది 36 కోట్లు మాత్రమే. 2 సంవత్సరాలకి 72 కోట్లు మాత్రమే ఆ సంస్థకి మిగులుతాయి పాపం
చాలా ఉదార స్వభావం కలిగినటువంటి సంస్థ. ఏదో పాపం చారిటీ కోసం మన రాష్ట్రానికి వచ్చినట్టు కేవలం 72 కోట్లు లాభం ఆర్జించడానికి పాపం 2 సంవత్సరాల పాటు ఇసుక తవ్వకాలు జరపడానికి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు వచ్చినట్టు ఆయన అన్న మాటలు. అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి, ఇసుకపై వచ్చేది 950 కోట్లు అయితే 1000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కూడా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినటువంటి పదజాలాన్నే ఆయన కూడా ప్రయోగించి ఆయన కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఒకసారి మనం గమనించుదాం. ఈ రోజున ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ఈ డాక్యుమెంట్ ఏంటంటే స్వయంగా విజి వెంకటరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయన టు ది డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ. ఎప్పుడు రాశారండి? 11/9/2023 సెప్టెంబర్ 11, 2023 మన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ ఇది. ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపైన అనేక అనుమానాలు వచ్చి వారు వీరిని అనేక వివరాలు అడగటం జరిగింది. I invite kind attention to the subject and references cited. I am to inform that in compliance to the summons dated 31/8/2023 అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ చేశారు. ఎవరికి? డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారికి సమన్స్ జారీ చేస్తే ఆ సమన్స్ అందుకుని డబ్ల్యూ బాలచంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయనతో పాటు శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ అకౌంట్స్, వీరిద్దరూ కూడా ఆ సమన్స్ అందుకుని జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారి ముందు హాజరవటం జరిగింది. ఎప్పుడు? 4/9/2023 ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ అయితే సెప్టెంబర్ 4 చంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఏపీఎండిసి ఇద్దరు కూడా సెప్టెంబర్ 4 హాజరవటం జరిగింది. ఆ రోజున కూడా అనేక ప్రశ్నలు వీరిని అడిగితే కొన్ని ప్రశ్నలకు వీళ్ళు జవాబులు సరిగా చెప్పకపోయేసరికి మళ్ళీ కూడా ఈ లేఖ ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ నేను జవాబులు ఇస్తున్నానని చెప్పి సెప్టెంబర్ 11 వెంకటరెడ్డి డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్కి రాశారు. సో జిఎస్టీ వారు అడిగినటువంటి ప్రశ్నలేంటి, వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో మనం వింటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే 1250 కోట్లు, సుమారు 1250 కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇందాక పాపం గోపాలకృష్ణ ద్వివేది గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాపం అండి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి మిగిలేదు 72 కోట్లే, అసలు ఏమి మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. టెండర్ ఖరారు చేసిన రోజునే, ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు 1250 కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంకటరెడ్డి గారికి ఏమని అడిగారంటే ప్రశ్న, ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ శాండ్ డన్ బై యూ ఫర్ ద పీరియడ్ సెప్టెంబర్ 2019 టు జూలై 2023. సెప్టెంబర్ 2019 నుండి జూలై 2023 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జిఎస్టీ వాళ్ళు అడిగారు. అడిగితే మన వెంకటరెడ్డి గారు సమాధానం ఇచ్చారు. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2019 టు మే 2021 ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బీయింగ్ అన్ ఏజెంట్ conducted sand operations on behalf of Department of Mines and Geology, Government of Andhra Pradesh. సెప్టెంబర్ 2019 అంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసికి కట్టబెడుతూ సెప్టెంబర్ 2029లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 4 నెలల్లోనే తీసుకున్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం అది.
సో సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి టెండర్ కట్టబెట్టే వరకు దాదాపు 20 నెలల 15 రోజుల పాటు ఏపీఎండిసి వాళ్ళు ఇసుక అమ్మకాలు చేశారు రాష్ట్రంలో. అదే విషయాన్ని నేను చెప్తూ, ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ శాండ్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డోర్ డెలివరీ ఈజ్ ₹2,610 crores including GST and the GST liability is at 5%. 2,610 కోట్ల రూపాయలండి. 2,610 కోట్ల రూపాయలు. ఈ ఫిగర్ గుర్తుంది కదండి. సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు అంటండి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2,610 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక అమ్మకాలు చేశారంట. ఈ 2,610 కోట్ల రూపాయలలో సరే డోర్ డెలివరీ ఛార్జెస్ కనుక మనం తీసేస్తే, ఎందుకంటే ఎవరైనా కావాలంటే శాండ్ డిపో దగ్గరికే వచ్చి ఇసుక తీసుకెళ్ళొచ్చు, అలా తీసుకువెళ్ళలేనటువంటి వారు డోర్ డెలివరీ అడుగుతారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి మనం న్యాయంగానే మాట్లాడదాం, ఏది మాట్లాడినా కూడా అడ్డగోలుగా మనం ఏ ఆరోపణ చేయొద్దు. సో డోర్ డెలివరీ ఛార్జెస్ దీనిలో 710,9,74,485 రూపాయలు అని చెప్పి రాశారు. డోర్ డెలివరీ ఛార్జెస్ ఏది 2,610 కోట్ల రూపాయలలో 710,9,74,485 రూపాయలు డోర్ డెలివరీ ఛార్జెస్ అన్నారండి. ఈ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం తీసివేస్తే ఇక మిగిలింది 1,949,00,000 రూపాయలు. 1,949,00,000 రూపాయలు అంటే మన గౌరవనీయులైన వెంకటరెడ్డి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారు ఏం చెప్తా ఉన్నారండి, సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 వరకు 20 నెలల 15 రోజుల కాలంలో మేము 1,949,49,00,000 రూపాయల విలువైనటువంటి ఇసుకని అమ్మాము అని చెప్పారు. అంటే మనందరికీ తెలుసు జనవరి ఫిబ్రవరి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది 2020లో. మార్చి నుంచి లాక్డౌన్ పెట్టారు. దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో పూర్తిగా లాక్డౌను, కోవిడ్ కలకలం. కాబట్టి ఈయన చెప్తున్నటువంటి సెప్టెంబర్ 2019 నుండి మే 2021లో దాదాపు 4 నెలలు పూర్తిగా లాక్డౌన్కి పోయింది. కాబట్టి 20 నెలల 15 రోజుల కాలంలో 4 నెలలు మనం కోవిడ్ లాక్డౌన్కి తీసేస్తే ఇక మిగిలింది 16 నెలల 15 రోజులు. ఈ 16 నెలల 15 రోజుల్లోనే 1,949,00,000 రూపాయలు విలువైనటువంటి ఇసుకను అమ్మారు. అంటే యావరేజ్న నెలకి 115,18,00,000 రూపాయలు విలువైనటువంటి ఇసుకను అమ్మారండి. నెలకి 115 కోట్లు. సరే, ఈ విషయం అలా ఉంటే తర్వాత ఏం చెప్తారండి, పోస్ట్ దట్ పీరియడ్ ద రైట్ ఆఫ్ ఎక్స్కవేషన్ అండ్ సేల్ ఆఫ్ శాండ్ వాజ్ అవార్డెడ్ టు మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఫర్ ఎ ప్రీమియం అమౌంట్ ఆఫ్ 1,528 crore ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ప్రీమియం అమౌంట్ అంటండి, 1,528 కోట్ల ప్రీమియం అమౌంట్కి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి 2 సంవత్సరాల పాటు టెండర్ని కట్టబెట్టారని మళ్ళీ అదే ప్రశ్నకు సమాధానంగా వెంకటరెడ్డి గారు రాశారు. ఇక్కడే 1,250 కోట్ల రూపాయల డిస్కౌంట్ తెలిసేది ఇక్కడే. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక తవ్వకాలు కట్టబెట్టక ముందు వరకు నెలకి సుమారు 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే 24 నెలలకి మనం లెక్కేస్తే 115 కోట్ల రూపాయల చొప్పున 2,764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి అవకాశం ఉంది. 24 నెలలకు 2 సంవత్సరాల కాలానికి 2,764 కోట్లు. 2,764 కోట్ల బేస్ ప్రైజ్ పెట్టాలి టెండర్ పిలిచినప్పుడు. మిస్టర్ వెంకటరెడ్డి, ఇవాళ నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు కోవిడ్ లాక్డౌన్ జరిగినటువంటి 4 నెలలు తీసేయగా యావరేజ్న నెలకి 115 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు చేశారని చెప్పి నువ్వే డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ చెప్పావు. మరి నెలకి 115 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు ఏపీఎండిసి ఆధ్వర్యంలో జరిగినప్పుడు
24 నెలలకి ఎంత జరగాలయా? 24 నెలలకి ఎంత జరగాలి? 2,764 కోట్లు. అంటే నువ్వు టెండర్లో బేస్ ప్రైస్ ఎంతకు పెట్టాలి? సరే, ఏపీఎండిసి వాళ్ళు ఇసుక తవ్వకాలు సరిగా చేయట్లేదు, నువ్వు ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చెప్పి టెండర్లు పిలిచావు. ఆ టెండర్లలో నువ్వు బేస్ మినిమం ప్రైస్ ఎంత పెట్టాలయా? 2,764 కోట్లు నువ్వు బేస్ ప్రైస్ పెట్టాలి. టెండర్లలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా 2,764 కోట్ల కంటే అధికంగా పాడుకోవాలి. అటువంటిది నువ్వు 1,528 కోట్లకి ఏ రకంగా ఫైనలైజ్ చేసావా టెండర్? నువ్వు 2,764 కోట్లు మినిమం ప్రైస్ పలకాల్సినటువంటి టెండర్ని 1,528 కోట్లకి నువ్వు ప్రీమియం అమౌంట్కి ఫైనలైజ్ చేసావా? అది ప్రీమియం అమౌంట్ కాదయ్యా, భారీ డిస్కౌంటెడ్ అమౌంట్. అది భారీ డిస్కౌంట్ అమౌంట్. దాదాపుగా ఎంత డిస్కౌంట్ ఇచ్చావు? 2,764.32 కోట్లకి నువ్వు 1,528.80 కోట్లకి నువ్వు టెండర్ ఫైనలైజ్ చేసావంటే 1,235.52 కోట్ల భారీ డిస్కౌంట్ నువ్వు ఇచ్చావయ్యా. అంటే సుమారుగా 1,250 కోట్లు. ఇవాళ అదొక బినామీ కంపెనీ కాబట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ని తెర మీద పెట్టి అడ్డగాలుగా దోచుకునేది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాబట్టి నువ్వు 1,250 కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేస్తావా? ఎవడబ్బ సొమ్మయ్యా అది? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకేమన్నా జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి? అది ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ న్యాచురల్ రిసోర్స్ విచ్ బిలాంగ్స్ టు ద స్టేట్. అటువంటి రాష్ట్ర సంపద అయిన ఇసుక పైన 1,250 కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చేసి ప్రీమియం రేట్ ఇచ్చావా? 1,528 కోట్లు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఇది ఎంత పెద్ద భారీ కుంభకోణం అర్థం చేసుకోండి. స్వయాన వెంకట్రెడ్డి జిఎస్టి డైరెక్టర్ జనరల్కి రాసినటువంటి లేఖ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా. పోనీ ఆ 1,528 కోట్లన్నా కట్టాడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అంటే అదే కట్టలేదు. ఆ విషయాన్ని కూడా ఇదే లేఖలో ఉంది. ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, వాళ్ళకి కట్టబెట్టినటువంటి పీరియడ్లో. దీనిలో ఆయన గారు అంటా ఉన్నారు, మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, the sale of sand was awarded to Jaiprakash Power Ventures Limited through e-tender system for a premium amount of 1,528 crore for a period of 2 years, and the work order was issued to them on 12/5/2021. Jaiprakash Power Ventures Limited has so far paid an amount of rupees 1059.24 crore, 1,059.24 crore. 1,528 కోట్లకి టెండర్ కట్టబెట్టారంట. ఆ మహానుభావుడు చెల్లించింది 1,059 కోట్లంట. ఇది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ జనరల్ జిఎస్టికి ఇచ్చినటువంటి సమాధానం. ఎప్పుడండి? సెప్టెంబర్ 2023లో. అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్టు మే 2021 నుంచి మే 2023 వరకు, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ అన్నారు. అంటే కాంట్రాక్ట్ పీరియడ్ యొక్క కాల పరిమితి ముగిసిపోయిన ఇంకొక 4-5 నెలల తర్వాత కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు మహానుభావుడు. అసలు నువ్వు ఇచ్చిందే 1,250 కోట్ల డిస్కౌంట్ రేటుకి. ఏమా వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి, వేర్ ఆర్ యూ మిస్టర్ ద్వివేది? ప్రజల్ని ఎంత బాగా నమ్మించే ప్రయత్నం చేశారా? మీకు తెలీదా? ఏమా పెద్దిరెడ్డి, నీకు తెలీదా? సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు నీ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1,900 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్న విషయం నీకు తెలీదా? నెలకి 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మకాలు జరిగాయన్న విషయం నీకు తెలీదా? అన్నీ తెలిసే ఇవాళ నీ ముఖ్యమంత్రి బినామీ కంపెనీకి 1,250 కోట్ల డిస్కౌంట్ ఇస్తారా? మళ్ళీ మీరు మీడియాకు ముందుకొచ్చి పాపం అండి అసలు ఏమీ మిగలవండి, ఎంత 72 కోట్లు మాత్రమేనండి పాపం వాళ్ళకి మిగిలేది అని బేదరుపులు అరుస్తారా? రెండో పక్కన వాడు టెండర్ కాంట్రాక్ట్ ముగిసిపోయిన 4 నెలలకు కూడా ఇంకా 500 కోట్లు బాకీ పెడతాడా? దేనికి వసూలు చేయలేదా మీరు? వసూలు చేయరా? ఆ డబ్బులు వసూలు చేయరా మీరు? అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడి లెక్క తేల్చకుండా
వాడి దగ్గర నుంచి బాకీ వసూలు చేయకుండా మళ్ళీ మీరు కొత్తగా టెండర్ బిల్స్ ఇంకోటికి ఎలా కట్టబెడతారా మీరు? అంటే అసలు ఈ కొత్త వాళ్ళకి ఎంతకి ఇచ్చారు రేట్ అది చెప్పండి. ఇప్పుడు ఈ భారీ డిస్కౌంట్లు ఈ స్కామ్ అంతా చూస్తూ ఉంటే ఇప్పుడు అసలు కొత్తగా ఇచ్చినటువంటి ఆ ప్రతిమాకు కానీ ఆ జేసీ కేసు ఏదో రాజస్థాన్ కంపెనీకి అసలు ఎంతకి ఇచ్చారా మీరు? ఎందుకు చెప్పట్లా? వాడికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? జయప్రకాష్ వారికే 1250 కోట్లు డిస్కౌంట్ ఇస్తే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక 2000 కోట్లు ఇచ్చేశారా? వాడు 1528 కోట్లని 1000 కోట్లు కట్టాడు, 1050 కోట్లు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంతకు ఒక 700కి ఇచ్చారా? పోనీ ఎంత డిస్కౌంట్కి దోచిపెట్టారా? ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమ్మీడియట్గా ఆ వివరాలు మీరు చెప్పండి. జయప్రకాష్ వాళ్ళకి 1250 కోట్ల రూపాయల డిస్కౌంట్ ప్రైస్కి తగలేసి ఇవాళ అసలు మీరు కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారు? దానిలో అసలు ఇట్ ఈస్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్. దాన్ని ఎందుకు మీరు గోప్యంగా ఉంచుతా ఉన్నారు? ఎందుకు ఆ ఫిగర్స్ బయట పెట్టట్లేదు మీరు తక్షణమే కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారో మీరు ఆ వివరాలు చెప్పాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇంకా ఎంత భారీ డిస్కౌంట్ దోచిపెట్టారో మీ అనిల్ రెడ్డికి ఆ వివరాలు కూడా బయటికి రావాలి. అంతే అదే కాకుండా ఈ 1250 కోట్ల రూపాయల డిస్కౌంట్ పరిస్థితి ఏంటి? జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇప్పటి వరకు కట్టాల్సిన 500 కోట్ల రూపాయలు బాకీ పరిస్థితి ఏంటి? దాన్ని ఎప్పటికి వసూలు చేయాలనుకుంటున్నారు మీరు? ఈ 1250 కోట్ల రూపాయల నష్టాన్ని ఎవరు భరిస్తాడా? మీ సైకో జగన్ భరిస్తాడా? మీ ఇస్కాసురుడు జగన్ రెడ్డి భరిస్తారా? కట్టండి డబ్బులు. మీరు చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర ఖజానాకి 1250 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది ఎవడు కడతాడు? ఏమైనా పెద్దిరెడ్డి బాగా మింగావు కదా, కట్టు, డబ్బులు కట్టు. నీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ లెక్క చెప్తా ఉన్నాడా జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 1250 కోట్ల రూపాయల నష్టం జరిగిందో రాష్ట్ర ఖజానాకి, ఆ డబ్బులు సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కట్టాలి. టెండర్ ఫైనలైజ్ చేసిన గోపాలకృష్ణ ద్వివేది కడతాడా? వెంకటరెడ్డి కడతాడా? లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఖచ్చితంగా జరిగినటువంటి నష్టాన్ని మీరే పూరించాలి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మిమ్మల్ని అందరినీ కూడా బోన్లో నుంచోబెడతాం. ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం. పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో. రాష్ట్ర ఖజానాకి ఇంత పెద్ద చిల్లులు పెడుతూ అడ్డగోలుగా 1000 కోట్ల రూపాయల ఇసుక మీరు మింగేస్తూ బినామీ కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి భారీ డిస్కౌంట్లు ఇచ్చేసి టెండర్లు కట్టబెట్టి ఇంత అడ్డగోలుగానా? మళ్ళీ మీరు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అని మీరు కబుర్లు చెప్పటం. కాబట్టి తక్షణమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు రావాలి, వెంకటరెడ్డి మీడియా ముందుకు రావాలి. ఇద్దరు జంట కవుల్లాగా వస్తారు కదా, రండి మీడియా ముందుకు వచ్చి మీరు రాసినటువంటి ఈ లేఖకి
చట్టం పెడతా ఉన్నారు. కాబట్టి ఇంకా తమరు దయచేస్తే ఏ జైలుకో రాష్ట్ర సంపద సురక్షితంగా ఉంటుంది. ఈ వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, రైట్, థ్యాంక్ యూ.